సర్వ సమృద్ధిని కలిగించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేనిని గూర్చియు చింతింపకుడి. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని చదువుచున్నాము. ఈ వాక్యములు వినుచుండిన ప్రియమైన వారలారా, మన అనుదిన జీవితములలో మనము అనేక సందర్భముల గుండా ప్రయాణించవలసి వచ్చును. కొన్ని సందర్భములు ఆవేదనలు, నిరాశలు, ఒత్తిడి సైతం తెచ్చేవిగా కనబడును. అయితే మన ప్రభువునకు మనము ఆ విధముగా ఒత్తిడికి లోనై మన జీవితములను కొనసాగించటం అస్సలు ఇష్టం ఉండదని మనము గ్రహించవలెను. ఆందోళన చెందుట అది ప్రయోజనము కాకపోవటయే కాక అది మన సంతోషమును మరియు నెమ్మదిని కూడా పాడు చేయును. అది మన జీవితములో అన్నిటి మీద ప్రభావము చూపటం మాత్రమే కాక మన ఆరోగ్యమును కూడా నశింపజేయును. ఒత్తిడితో చింతించుటను బట్టి మనము శారీరకముగాను ఆత్మానుసారముగాను సమస్తమును నష్టపరుచుకొనిదము. అయితే దేవుని బిడలుగా ఉన్న మనము ఆయనకు ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము. ఎందుకనగా ఆయన చేసిన వాగ్దానములను బట్టి ఎప్పుడైతే మనము మన భయములను చింతలను వదిలేదమో అప్పుడు ప్రభువు యొక్క నెమ్మది మనలను ఏలును. మనం అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును అని చదువుచున్నాము. ఈ వచనము ద్వారా మనము బలపరచబడి ప్రశ్నార్థకరములైన అంశములను ప్రార్థన ద్వారా ప్రభువు పాదాల చెంత పెట్టుటకును, తద్వారా మన విశ్వాసమును పునరుద్ధరించుకొనుటకును, సమస్తమును జయించుటకును కూడా దేవుని ఆత్మ క్రియ చేయును. ప్రియమైన వారలారా, మనలను తొందరపెట్టు లేక ఆందోళన కలిగించు కార్యముల నుండి మనలను మనము మరల్చుకొనినప్పుడు తగిన ప్రతిఫలము పొందగలము. అయితే అది ఏ విధముగా చేయగలము? దేవుని వాగ్దానముల ద్వారా మాత్రమే అది సాధ్యపడును. ఉదాహరణకు, మనకు ఏదో కీడు సంభవింపబోవుచున్నదని నీకు నీ హృదయములో అలజడి రేగుచున్నప్పుడు నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానమును పెట్టి నీవు అధికముగా ప్రభువును స్తోత్రింపవలెను. ఇంకను నీ జీవితమును గూర్చి చింత కలిగి నీ ఓటములను గూర్చి నీవు కలత చెందుచున్నప్పుడు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానమును పెట్టి నీవు అవును ప్రభువా, నా జీవితములో అలల వంటి ఎన్ని సందర్భములు వచ్చినప్పటికీ వాటిని నిమ్మలపరచుటకు నీవు సమర్థుడవనియు నీ చిత్తము మాత్రమే నా జీవితములో జరిగించమని దేవుని యొద్ద గోజాడవలెను. మన భవిష్యత్తును గూర్చిన ఆయన ప్రణాళికను మనము విశ్వసించవలెను. ఈ సందర్భములో నేను మీతో మనకున్న చింతలను ఏ విధముగా విశ్వాసము ద్వారా జయించవచ్చునని ఒక యథార్థ సంఘటన ద్వారా తెలుపవలెనని ఆశపడుచున్నాను. జార్జ్ మిల్లర్ అనేది ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక అనాథ ఆశ్రమమును నడుపుచూ ఉండెను. అయితే అతను ఆ అనాథ శరణాలయమును నడిపించుటకు గాను కేవలము దేవుని యందు విశ్వాసమును మాత్రమే కలిగి ఉండెను. దాని నిమిత్తమై జార్జ్ మిల్లర్ గారు ఏనాడు ఎవరిని సహాయము కొరకు అర్థించలేదు కూడా. ఇటువంటి సందర్భములలో ఒకానొక నాడు పిల్లలకు ఆహారము పెట్టుటకు తన దగ్గర ఏమీ లేకుండెను. అయినప్పటికీ అతను అధికమైన విశ్వాసము కలిగి పిల్లలందరినీ వరుసగా కూర్చుండబెట్టి ఆయన కూడా వారితో కూర్చొని, మా అందరికీ ఆహారము సమకూర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని ప్రార్థించుచుండెను. అక్కడ ఉన్న ఆ అమాయకపు పిల్లలందరూ తమకేదో మంచి ఆహారము సిద్ధము చేయుచున్నారనుకొని సంతోషముగా ప్రభువును స్తోత్రించుచుండెను. అయితే ఆశగొండ ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి ప్రభువు వారికి గొప్ప కార్యమును చేసియుండిరి. అనుకొనని రీతిగా ఒక రొట్టెలు తయారు చేయు వ్యక్తి వారి తలుపు తట్టెను. పిల్లలందరూ తినుటకు సరిపడా మంచి రొట్టెలను జార్జ్ మిల్లర్ గారికి అందజేసెను. ఇంకొక పాల వ్యాపారి తన వాహనము అనాథ ఆశ్రమమునకు ముందుగా కొన్ని కారణాల వల్ల ఆగిపోవుట చేత ఆ పాలు
పాడవునని ఉద్దేశ్యముతో ఆ పాలంతటినీ తీసుకొని అనాథ ఆశ్రమమునకు ఉచితముగా ఇచ్చివేసెను. చూసారా ప్రియులారా, జార్జ్ మిల్లర్ గారి యొక్క కదల్చబడని విశ్వాసమును బట్టి, దేవుడే చూచుకొనును అనే దృఢమైన నిరీక్షణను బట్టి ఊహించని గొప్ప అద్భుతమును ప్రభువు చేసి ఉన్నారు. రెండవదిగా, మన ఆందోళన నుండి బయటికి వచ్చుటకు మరొక మార్గము దేవుని వాగ్దానములను మన నోటితో అనుదినము ఒప్పుకొనుచు ప్రార్థించుటయే. ఉదాహరణకు, నా ప్రభువే నా అవసరతలన్నిటినీ తీర్చువాడనియు, అడవిలో దారులను ఎడారిలో ఊటలను కలుగజేయువాడు ఆయనే అనియు, ఆయనే నా విమోచకుడును నన్ను పునరుద్ధరించువాడను వాగ్దానములను మనము ఉచ్చరించినప్పుడు మన మనస్సు మన సమస్యల వైపు కాక ఆయన యందు విశ్వాసమును నూతనపరచును. ఎప్పుడైతే మనము మన హృదయములను కలవరములు చింతలతో కాక ప్రభువు యందును ఆయన వాగ్దానముల యందును విశ్వాసము నిరీక్షణతో నింపుకొనేదము, నిశ్చయముగా మన హృదయములో గొప్ప నెమ్మది దేవుని యందలి సంతోషముతో నింపబడెదము. ప్రియమైన దేవుని బిడ్డ, బహుశా నేడు నీవు అనేకమైన చింతల చేత పట్టబడి ఉండవచ్చును. నా గమ్యము ఏంటి ప్రభువా అనియో, నేను ఏ విధముగా జీవించవలెను అనియో దిగులు చెందుచున్నావా? నీకున్న చింతలను ప్రభువు చేతిలో పెట్టెదవో, లేక వాటిని తలచి నిన్ను నీవు కృషింపజేసుకొనేదవో నిర్ణయము నీ చేతిలోనే ఉన్నదని మరువకుము. నీ విశ్వాసమును తట్టి లేపుకొని దేవుని వాగ్దానముల వైపు నీ గురిని నిలిపి సమస్తమును జయించుటకు అలవరుచుకొనుము. మనము సమస్తమును ఆయన చేతిలో పెట్టినప్పుడు మనము ఊహించని అద్భుత కార్యములను ప్రభువు మన జీవితములో చేయుట మొదలు పెట్టుదురు. దేవుడు మనలను బహుగా ప్రేమించుచున్నారనియు, ఆయన మనలను ప్రతి విషయముల యందు నడిపించి మనకు కావలసినవన్నీయును సమకూర్చవలెనని వాంఛించుచున్నారు. ఆయన నిన్ను ప్రేమించుచున్నారు కాబట్టియే నీకు ఆయన సిద్ధపరిచిన మేళ్లు ఎంతో గొప్పవని గ్రహించుము. ఆకాశ పక్షులను పోషించే ప్రభువు నీ నిమిత్తమై శ్రద్ధ కలిగి ఉన్నారని మరువకుము. కాబట్టి మన హృదయములను కలవరపడనీయక సమస్తమైన కార్యముల యందు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తగిన హృదయము ప్రభువే దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్.
స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చెను శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెను సాతానుపై. యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశములో నిలిపెను. యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశములో నిలిపెను. మన వీరులను లయం చేయను, నీతి సూర్యుడేసు యుద్ధం చేయును. మన వీరులను లయం చేయను, నీతి సూర్యుడేసు యుద్ధం చేయును. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చెను శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెను సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చెను శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెను సాతానుపై. శత్రువు మేషకబేద్నెగో దేవుడు అగ్నిగుండము నుండి రక్షించెను. శత్రువు మేషకబేద్నెగో దేవుడు అగ్నిగుండము నుండి రక్షించెను. శోధనలు అగ్ని వంటి మా శ్రమలలో మహిమా స్వరూపి యేసు మనతో ఉండును. శోధనలు అగ్ని వంటి మా శ్రమలలో మహిమా స్వరూపి యేసు మనతో ఉండును. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చెను శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెను సాతానుపై. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా జయమిచ్చెను శత్రువులపై. స్తుతి స్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెను సాతానుపై. దేవునికి అసాధ్యమైనది ఉండగా యేసుని విశ్వసించి మహిమను